అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తలనీలాలు సమర్పించడం మీద ట్రోలింగ్స్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్సీ విజయశాంతి. దీంతో విజయశాంతి ట్వీట్ చేస్తూ అన్నాకి సపోర్ట్గా మాట్లాడారు. దేశం కాని దేశం నుంచి వచ్చి పుట్టుకతోనే వేరే మతం అయినా కానీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి అయిన అన్నా లెజినోవా గారిపై ఇలాంటి కామెంట్స్ చేయడం దురదృష్టకరమని అన్నారు. గత 2 రోజుల నుంచి అన్నా లెజినోవా తిరుమల యాత్ర చర్చనీయాంశంగా మారింది. తన కొడుకు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో చిక్కుకొని త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంతో అన్నా లెజినోవా తిరుమలకు వచ్చి మొక్కు చెల్లించుకున్నారు. తలనీలాలు కూడా సమర్పించారు. నియమ నిబంధనలు పాటిస్తూ డిక్లరేషన్ ఇవ్వడం, ఆచారాలు అన్నీ పాటించడం, తను స్వయంగా విరాళం అందజేసి అన్నదానం చేయడం చాలా మందిని కదిలించింది. విదేశాల నుంచి వచ్చి పుట్టుకతోనే వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని అన్నా లెజినోవా నమ్మడం గొప్ప విషయమని చాలామంది ప్రశంసిస్తున్నారు. అయితే కొందరు మాత్రం పనిగట్టుకొని అన్నా లెజినోవాని ట్రోల్ చేస్తున్నారు. క్రిస్టియన్ అయి ఉండి తిరుమలకి రావడం ఏంటి, మహిళ అయి ఉండి తలనీలాలు సమర్పించడం ఏంటని కొందరు నెట్టింటా ట్రోల్ చేస్తున్నారు. వారందరికీ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ టాలీవుడ్ సీనియర్ నటి విజయశాంతి తనదైన రీతిలో సమాధానమిచ్చారు. దేశం కాని దేశం నుంచి వచ్చి పుట్టుకతోనే వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజినోవా గారిపై కొందరు కావాలని ట్రోల్స్ చేయడం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని తలనీలాలిచ్చి అన్నదానం ట్రస్ట్కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా గారిని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదని అన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.